150 దగ్గర పోయింది. అదే మన కర్నూలులో 135, 140 దగ్గరకు వచ్చినాయి. మళ్ళీ 2500 పోస్టులకి ఎన్ని కట్టాలు పోతాయి, ఎంత పోతాయి? మేము పొద్దున్న నుంచి ఇక్కడ ధర్నా చేస్తుంటే ఏ అధికారులు వచ్చి మాకు కలెక్టర్, వేరే అధికారులు వస్తున్నారు కానీ కలెక్టర్ మేడం వచ్చి వినపత్తి పత్రం తీసుకుంటారు లేదు. ప్రతి జిల్లాలో ప్రతి ధర్నా చేసిన కాడ కలెక్టర్ మేడం వచ్చి తీసుకుంటారు కదా. కర్నూలులో ఏమైందో మేడంకు? మేమేమంతా చులకనా మేడం? మా బాధ కొంచెం ఉండండి, ఒక్క 5 నిమిషాలు వచ్చి మా బాధ, మా ఇద్దరు వస్తారు, మా వాళ్ళిద్దరు వస్తారు, మమ్మల్ని చూడండి ఒకసారి. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ బయటకు వచ్చి ఒకసారి చూడండి. ఇద్దరే మాట్లాడతారు, మా వాళ్ళిద్దరు మాట్లాడితే మీకు వినంత పత్రం ఇస్తారు, తర్వాత వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయింది. అంతేగాని మేమేమి అక్కడ రాని ఇక్కడ రాని అనలే. గత ప్రభుత్వాలేమో ఎన్నో సార్లు కేసులు అవి అంటూ ఇవంటూ కాలయాపన చేసింది. మళ్ళీ ఇప్పుడేమో ఈ ప్రభుత్వం ఏమొచ్చేసి 2500 పోస్టులు ఇచ్చి 6100కు ఒక ఎగ్జామ్ పెట్టేసి మేము చేసినాము, మేము ఫిల్అప్ చేసినాము అని చెప్పేసి గొప్పలు చెప్పేది వస్తుంది. ఇప్పుడు 2500 ఇచ్చి మా కడుపులు కొడుతున్నాయి. మా అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? రోజు పొలం పని పోతున్నారు. వాళ్ళకి 55, 65 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా కష్టపడుతున్నారు. మేమేమో వాళ్ళని ఇంకా వాళ్ళ పైన ఆధారపడాలా, వాళ్ళకి పింఛన్ మీద ఆధారపడాలా? మేము ఎన్ని రోజులు చూడాలా, ఎన్ని రోజులు పెట్టాలా? మా యవనం మొత్తం స్టడీ హాల్ చుట్టూ, అక్కడ టీ స్టాల్ చుట్టూ, తర్వాత కోచింగ్ సెంటర్ల చుట్టూ కూర్చొని మా నడుములు పోతున్నాయి. గ్రౌండ్లు పక్కన ఊరికి మొక్కలు చిప్పలు అరిగిపోతున్నాయి. మా వయసు అయిపోతుంది. తర్వాత మా నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామన్నారు, అది కూడా ఇలే. మేము అది అడగలే, జస్ట్ 10,000 పోస్టులు అడిగినాం. మీరే చెప్పారు కదా 2023 డిసెంబర్లో అనిత మేడం అసెంబ్లీలోన అపోజిషన్లో ఉన్నప్పుడు 20,000 పోస్టులు ఉన్నాయని చెప్పినారు. ఇప్పుడేమైంది? 20,000 పోస్టులు అన్ని ఫిల్అప్ చేసేసినారా? మన రాష్ట్రంలోనే చాలా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా. ఉన్న పోలీసులు వాళ్ళకి బర్డెన్ ఎక్కువైతుంది, వాళ్ళు స్ట్రెస్ ఎక్కువైతున్నారు. వాళ్ళకి సపోర్ట్ కావాలి కదా. వాళ్ళు సపోర్ట్ కావాలంటే మమ్మల్ని తీసుకోవాలి కదా. వాళ్ళు తీసుకోకుండా ఎట్లా? అన్ని డిస్ట్రిక్ట్ కడప, గిడప, అనంతపురం, విజయనగరంలో కలెక్టర్ జిల్లా